నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ కూతురుగా ఉన్నటువంటి కవిత ఎప్పుడు రాజకీయాల్లోకి రాబోతున్నారు, రాజకీయ రంగ ప్రవేశానికి ముహూర్తం ఫిక్స్ అయిందనే చర్చ జరుగుతోంది. సో ఇట్లాంటి సందర్భాల్లో కేసీఆర్ కూతురుగా ఉన్నటువంటి కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో విడుదలైన తర్వాత, అంటే బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడు రాజకీయంగా తెరంగేట్రం చేసే అవకాశం ఉంటుంది, మరోవైపు ఏ అంశంతో వస్తున్నారనేది కూడా మనం గతంలో వీడియో చేసుకున్నాం. సో ఇట్లాంటి సందర్భాల్లో మీరు కూడా కవిత రాజకీయ రీఎంట్రీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూమ్ తెలియజేయండి. అయితే వాస్తవానికి వస్తే కేసీఆర్ కుమార్తెగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవిత రాజకీయాల్లో మళ్ళీ తనదైనటువంటి ముద్ర వేసేందుకు రెడీ అవుతున్నట్టుగా స్పష్టంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. ఈసారి బీఆర్ఎస్ పార్టీ తరఫున కాకుండా తెలంగాణ జాగృతి తరఫున ఆమె రాజకీయంగా కొంత కీలకంగా యాక్టివేట్ అవ్వాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం కార్యాచరణ కూడా ఆమె ప్రకటించారు. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి విడుదలైన తర్వాత రాజకీయంగా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. కానీ గురువారం అదానీ ఇష్యూలో మోదీపై విమర్శలు గుప్పించారు. శుక్రవారమే జాగృతి సభ్యులతో సమావేశమై కార్యాచరణ రూపొందించుకున్నారు. పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమ సమయంలో కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేశారు. సాంస్కృతిక యుద్ధం చేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను విస్తృతం చేయడంలో కూడా ఆమె కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితిని, ఆ వ్యవహారాలన్నింటినీ మనం స్వయంగా కల్లారా చూసాం. ఆ తర్వాత కూడా జాగృతి యాక్టివ్గానే ఉండింది. బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అట్లాగే దాని తర్వాత కూడా తెలంగాణ జాగృతిని కవిత భారత రాష్ట్రంతో పాటుగా భారత జాగృతిగా కూడా ఆమె పేరు మార్చి నామకరణం చేసి జాతీయ స్థాయిలో వెళ్ళాలన్న ఉద్దేశంతో ఆమె కొంత క్రియాశీలకంగా ముందుకెళ్లారు. కానీ తర్వాత జరిగినటువంటి పరిణామాలతో కొంత ఆమె ఆగిపోయింది. మరోవైపు సామాజిక అంశాలపై కూడా ఆమె పోరాటం చేశారు. మహిళా రిజర్వేషన్లకు మద్దతుగా ఢిల్లీలో ధర్నాలు చేశారు. అయితే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం, లిక్కర్స్ కేసులో ఆమె అరెస్ట్ కావడంతో జాగృతి కార్యకలాపాలన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు తెలంగాణ జాగృతి పేరుతో కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె నిర్ణయించారు. ఈ మేరకు తన నివాసంలో కార్యవర్గ సమావేశం కూడా నిర్వహించి కొంత యాక్టివ్గా కొంత ట్వీట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు జాగృతి పేరుతో గతంలో తన వెంట నడిచినటువంటి నేతల్ని మళ్ళీ పిలిపించుకొని తన ఇంట్లో సమావేశం నిర్వహించారు కవిత. సో ఇప్పుడు తెలంగాణ జాగృతి తరఫున బీసీ కమిషన్కు త్వరలోనే నివేదిక సమర్పిస్తామంటూ కూడా ప్రకటించారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం చేసేందుకు పెద్ద ఎత్తున కవిత తెర మీద తీసుకొస్తున్నారు. సో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కులగణన చేపడుతోంది. బీసీ కమిషన్ నియమించింది. కులగణనలో వచ్చే వివరాల ఆధారితంగా రిజర్వేషన్లు పెంచుతామని కూడా అంటోంది. అయితే కాంగ్రెస్ ఏం చెబుతుందో అదే చేయాలని డిమాండ్ చేస్తూ కవిత వినతి పత్రం ఇచ్చేందుకు రెడీ కావడం ఆమె రాజకీయ వ్యూహంలో భాగమేననేది కూడా అంచనా వేస్తున్నారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున కవిత రాజకీయాలు చేస్తారా లేదా అన్న దానిపైన స్పష్టత లేదు. కానీ జాగృతి పేరుతో మాత్రం ఖచ్చితంగా రాజకీయాలు చేయడం ఖాయంగా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ప్రస్తుత పరిణామాలను బట్టి మాత్రం ఇదే అర్థమవుతోంది. కానీ అదానీ విషయంలో మోదీపై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసినటువంటి ఆమె ఒక్క రోజులోనే యాక్టివ్ అయిపోయారు. బీఆర్ఎస్ ప్రస్తావన తీసుకురావడం లేదు. ముందు రాజకీయాలకు సంబంధం లేని విధంగా తమ పోరాటం ప్రకటించుకునే విధంగా కవిత రాజకీయం ఉంటుందని మాత్రం అంచనా వేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పైన ఉన్నటువంటి మార్క్ తమ మీద లేకుండా, తమ జాగృతి పైన లేకుండా, బీఆర్ఎస్ కాకుండా తెలంగాణ జాగృతితోటే ఆమె కొంత యాక్టివ్ అయి కీ రోల్ ప్లే చేసే దృష్టి ఆమె వెళ్తుంది. మరోవైపు ఖచ్చితంగా బీసీ ఎజెండా, బీసీలకు రాజకీయంగా అవకాశాలు కల్పించాలని, బీసీలకు అవకాశాలు ఎక్కువ కల్పించాలని ఆమె ఒక ఉద్యమ లక్ష్యంగా స్పష్టంగా పెట్టుకుంది. సో ఇప్పుడు బీసీ నినాదంతో సరికొత్తగా తెలంగాణ జాగృతి తెలంగాణలో రీఎంట్రీ ఇవ్వబోతోంది. స్పష్టంగా కవిత ప్లాన్ వ్యూహం ఏమై ఉంటుందని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్.